రాష్ట్రంలో ఉన్న కాపులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కాపు ఇంట్లో విజయవాడలో ఇబ్బంది జరిగింది వాస్తవం. దానికోసం తప్పకుండా కాపులందరూ మాట్లాడాలి అనే విషయాన్ని ఈవేళ వైసీపీలో ఉన్న కాపు నేతలు సమావేశంలో అభిప్రాయాన్ని వెలిపించారు. మేము కాపుల కోసం పనిచేస్తాం అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు. బొత్స సత్యనారాయణ గారు పెద్ద లీడరు, మంచి లీడర్. కానీ బొత్స సత్యనారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి విజయనగరంలో ఆయన మేనల్లుడినే పోటీగా ఎంకరేజ్ చేశారు. బొత్స సత్యనారాయణ గారికే విలువ లేకుండా చేశారు వైసీపీ వాడు. ఇది వాస్తవం. బొత్స సత్యనారాయణ గారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. శ్రీని అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరికి చేర్చుకున్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు. ఇచ్చి బొత్స సత్యనారాయణ ఉరికిన బొత్స సత్యనారాయణ గారు అంటే విలువ ఉంది అనే విధంగా ప్రవర్తన చేసేవారు. ఆయన కూడా ఆత్మగౌరవంగా ఎక్కడా విషయాన్ని బయట పెట్టేవాడు కాదు. ఇది ఆవేళ బొత్స సత్యనారాయణ గారికి ఉన్న విలువ. బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ ఆయనకి మంత్రి కూడా ఇచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, విజయసాయి రెడ్డి సమాధానం చెప్పాలి. విజయసాయి రెడ్డి శ్రీనివాస్ని ఎంత ఎంకరేజ్ చేశాడు అందరికీ తెలుసు. తూర్పుగోదావరి జిల్లాలో కాపుకు మంత్రి ఇస్తారు, ఆ కాపుకి ఏమాత్రం విలువ ఉండదు. ఆయన ఒక పత్రిక సమావేశాలకు పరిమితం చేస్తారు. కానీ కాకినాడ జిల్లా కలెక్టర్ రెడ్డి గారు, ఆయన కాకినాడ ఎమ్మెల్యే రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లాను పరిపాలిస్తారు. ఆ మంత్రిని వైజాగ్ ఇన్ఛార్జ్, జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్ జరుగుద్ది, కానీ అక్కడ విజయసాయి రెడ్డి రిప్రజెంటేషన్ తీసుకుంటాడు. ఇవన్నీ కూడా కాపుల్ని వినియోగించుకోవడమే. కాపుల్ని ఎక్కడా కూడా గౌరవించాలనేది లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం, నేను కాపులకి రిజర్వేషన్లు ఇవ్వనని చెప్తాడా? కాపులు ఎప్పటి నుంచో పేదవాళ్ళు ఉన్నారు, బలిజస్ కానీ. ఒక 2 జిల్లాలను అడ్డం పెట్టుకుని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో గౌరవంగా ఉంటాం. కానీ ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో కాపులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అక్కడ కొంపలుదులు బయటకు పోయారు. ఎప్పుడో పోయారు. అనేక జిల్లాలకు వలస వచ్చేశారు. బలిజేల పరిస్థితి బాగుందా? ఆత్మ పరిశీలన చేసుకుని చంద్రబాబు నాయుడు 5% రిజర్వేషన్లు ఇస్తాన్నాడు. ఈవేళ రాష్ట్రాలకే ఆ రిజర్వేషన్ ఇచ్చే అధికారాన్ని ఇచ్చింది కేంద్రం, భారతీయ జనతా పార్టీ. కాపులు నీవు వాడుకోవాలని, కాపుల్ని వినియోగించుకోవాలని వైసీపీ ప్రయత్నం చేయడం ఎంత మాత్రం కూడా సబబు కాదు. ఒక ముఖ్యమంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రిని ఇచ్చారు. ఆయన తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు, ఎండోమెంట్ మినిస్టరు. ఈవేళ మేము కూడా ఒకే డిప్యూటీ మంత్రిని ఇచ్చాం, ముఖ్యమంత్రిని ఇచ్చాం. ఆయన పవర్ఫుల్లే. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గా పవర్ఫుల్, క్యాబినెట్ లో పవర్ఫుల్. అది 5 డిప్యూటీ ముఖ్యమంత్రులు. అది ఈవేళ బ్రేక్ పడిందంటే పవన్ కళ్యాణ్ గారి గురించే. ఎవరు కూడా కాపులు ఏదో కాపులు పేరు చెప్తే బీసీలు ఓట్లు పోతాయని ఒక భయం ఉంది రాజకీయ పక్షాల్లో. ఇది నేను హర్షించను. కాపులు
పేరు చెప్తే మాకు బీసీ ఓట్లు పోతాయి. ఏ బీసీకి అన్యాయం చేశారు కాపులు అని అడుగుతున్నాను. ఈవేళ రాష్ట్రంలో రాజకీయాలు ఆలోచించాలి. ఏ బీసీలకు అన్యాయం చేశారు కాపులు? ఎవరిని పొట్టబెట్టుకున్నారు కాపులు? ఈ రాష్ట్రంలో కాపులకు ఎవరైనా కాంట్రాక్టర్లు ఉన్నారా? ఈ రాష్ట్రంలో కాపులకు ఎవరికన్నా పిలిచి వాళ్ళు కాంట్రాక్టర్లు ఉన్నారు. వర్కర్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఆలోచించండి. ఈవేళ అందరూ ఆలోచించాలి. ఈవేళ పరిపాలకులు 20% ఉన్న కాపులు ఈవేళ ఏం చేస్తున్నాం అనేది మాకు అందరికి కూడా పూర్తిగా అర్థమవుతుంది. రాజకీయాల్లో కాపులు పేరు చెప్తే భయపడుతున్నారు. పేరు చెప్పడానికి భయపడుతున్నారు. నేను కాపు అని చెప్తే ఏమైపోతుందో అని భయపడే పరిస్థితి ఈవేళ రాష్ట్ర రాజకీయాల్లో వచ్చింది. ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఈవేళ సమావేశాలు పెట్టి రెచ్చగొట్టవలసినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నా మరలా మీరు ఎందుకు మీరు సమావేశాలు పెడుతున్నారు? కాపులకి న్యాయం చేస్తామని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనేదా మీ లక్ష్యం? చెప్పండి, అది కూడా చెప్పండి. మేము ఆయన ముఖ్యమంత్రిని చేయడం కోసం పల్లకీలు మోస్తున్నాం అనే విషయాన్ని చెప్పండి. మీకు అన్యాయం జరగలేదు ఆయన పరిపాలనలో? మీరెవరన్నా ప్రశ్నించగలిగారా? కాకినాడలో కలెక్టర్ ఆ కాకినాడ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితిని ఎవరన్నా ప్రశ్నించారా? బొత్స సత్యనారాయణకి అన్యాయం జరిగింది, ఇది వాస్తవం. ఎవరన్నా ప్రశ్నించారా? ఆయన ఎంతో గౌరవం. ఆయన అసెంబ్లీలో మాట్లాడడానికి ఉపయోగించేవారు, ఆయన కౌన్సిల్లో మాట్లాడడానికి వినియోగించేవారు. కానీ ఆయన ఒక ముఖ్యమంత్రి క్యాండిడేటే. అలా చూసారా? ఆయన దగ్గర కూడా గ్రూపులు ప్రోత్సహించారు కదా. ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాన్ని వేళ తప్పించి ఎక్కడ చిన్న విషయం జరిగినా రాష్ట్రంలో కాపులు పావులుగా వినియోగించుకోవాలి. కాపులు పావులు కాదు. కాపులు ఎప్పటికైనా సరైన సమాధానం చెప్పగలిగేటువంటి దీశాలు కాపులు. అందుకని కాపులను వినియోగించుకుంటూ కాపుల కోసం మేము కాపుల పార్టీ అని చెప్తే మాది కాదు బీసీల పార్టీ అని చెప్పాలి. ఇది కూడా నేను హర్షించను. అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు కాపులు ఎవరు కొట్టేలేస్తే వాళ్ళు నెగ్గుతారు. ఇది వాస్తవం. ఇది జరిగింది, చరిత్రలో జరుగుతున్నది. దానికి విధంగా అందరూ కాపులు ధైర్యంగా ఉండాలి. ఇది కొన్ని పత్రికల్లో వస్తూనే రావచ్చు. నాకేం భయం లేదు. ఏం జరుగుతుందో కాపుల కోసం నేను 98 నుంచి నేను గమనిస్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం కాపుల్ని మర్యాదగానే చూస్తుంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇబ్బందులు ఏమి లేవు. ఒక హత్య జరిగింది, ఒక ఇబ్బంది జరిగింది విజయవాడలో. దాన్ని వెంటనే సరిదిద్దే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేశారు, అందరూ చేశారు. కాపుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచిస్తారు? వెస్ట్ గోదావరిలో కానీ ఈస్ట్ గోదావరిలో కానీ ఒక సభ్యుడిని ఆయన పార్టీ కోర్ కమిటీలో తీసుకుంటారు. రాజ్యసభలో కాపులు లేని రాజ్యసభ తెలుగుదేశంలో ఉండదు. రాజ్యసభ సభ్యుడు లేకుండా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండదు. అది ఈస్ట్ గోదావరిలో చేస్తారు, అది వెస్ట్ గోదావరిలో చేస్తారు. అవసరమైతే మన మున్నూరు కాపును కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా మనం ఈవేళ ఆత్మ పరిశీలన చేసుకుని కాపులు అనే వాళ్ళని పాములుగా వాడుకుని బజార్లో వదిలేసే పరిస్థితి ఈవేళ వైసీపీ చేసింది. అందరూ కూడా ఈవేళ పెద్దలందరూ ఆలోచించాం. కాపుల్ని ఎలా చూస్తున్నాం? కాపులకి ఎవరికన్నా కాంట్రాక్టర్కి ఇస్తున్నామా? మంత్రుల్ని కూడా జాగ్రత్తగా మర్యాదగా చూసుకోవాలి. కాపులని పేరు చెప్పడానికి ఎవ్వరూ భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం, స్పష్టమైనటువంటి వైఖరి. నేను బీజేపీ కార్యకర్తనే, కమిటెడ్ గా 48 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను బీజేపీ కార్యకర్తనే, రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వాడిని. అయినా క్యాస్ట్ మీద నాకు గౌరవం ఉందా, కమ్యూనిటీ మీద గౌరవం ఉందా అంటే ఉంది. అంతకంటే ఎన్నో రెట్లు నా పార్టీ మీద, సిద్ధాంతం మీద నాకు గౌరవం ఉంది. ధన్యవాదాలు.